శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ వశిష్ఠ గీత నిర్వాణ ప్రకరణము పూర్వార్థము అత ప్రథమోధ్యాయః బ్రహ్మైక్య ప్రతిపాదనము. చిత్తరాహిత్యము ఆత్మస్వరూపము రెండవ భాగము. ఇంతవరకు శ్రీ వశిష్ఠుడు శ్రీరామచంద్రునికి ఆత్మబోధను జ్ఞానబోధను తెలియజేశాడు. ఎవరు? శ్రీ వశిష్ఠుడు శ్రీ మహావిష్ణు అవతారమైనటువంటి శ్రీరామచంద్రునికి ఆత్మబోధ, సంపూర్ణమైన జ్ఞానం. ఇది సంపూర్ణమైన జ్ఞానం. దీనికి మించిన జ్ఞానము మరొకటి లేదు. అయితే వశిష్ఠుడు శ్రీరామచంద్రుణ్ణి ఈ విధంగా అంటున్నాడు: ఓ రామచంద్ర, ఉపాధి రూప మహాతరంగములచే గంభీరమై ప్రకాశమానమైనది అగు రాముడను పేరుగల రామోపాధి అను తరంగము గలదియునగు ఆత్మరూప చిత్ సముద్రమే నీవు. శ్రీరాముణ్ణి వశిష్ఠుడు ఏమనంటున్నాడు? ఉపాధి రూప మహాతరంగములచే. ఉపాధి అంటే ఏంటిది? శరీరము. ఉపాధి రూపము అంటే శరీరాన్ని ధరించినటువంటి మహాతరంగములచే. మహాతరంగం అంటే సముద్రంలో ఏర్పడేటువంటి తరంగాలు, అలలు. ఇక్కడ తరంగము, ఉపాధి రెండు ఉపమాన అలంకారం. అంటే రెండు ఒకదానికి ఒకటి పోల్చిండు వశిష్ఠుడు. ఉపాధి అన్నా అంటే శరీరం అన్నా, తరంగం అన్నా ఒకటే. ఎట్లా? తరంగం అనేది ఎక్కడి నుంచి ఏర్పడింది? సముద్రము నుండి. మళ్ళీ ఎక్కడ లీలమవుతుంది? సముద్రంలో లీలమవుతుంది. అట్లనే ఈ శరీరం అనేది ఆత్మ నుంచే ఉద్భవించింది. ఎక్కడి నుంచి ఉద్భవించింది? ఆత్మ నుంచి. మళ్ళీ ఎక్కడ లీనమవుతుంది? మళ్ళీ ఆత్మలోనే లీనమైపోతుంది. అందుకే పోల్చిండు. తరంగము, ఉపాధి అంటే శరీరం రెండు ఆత్మ నుంచి ఏర్పడినవే. అంటే తరంగం ఏ విధంగానైతే సముద్రం నుంచి ఏర్పడిందో శరీరం అనేది ఆత్మ నుంచి ఏర్పడింది. ఆ విధంగా ఏర్పడినటువంటి గంభీరమైన ప్రకాశమానమైనది ఆత్మ ఏ విధంగా ఉంటుంది? గంభీరంగా ఉంటుంది. గంభీరంగా అంటే ఎట్లా? చిన్నగా కాదు, అత్యంత విశాలమైనది. ఇంత ఉంటుంది, ఇంత చిన్నగా ఉంటుంది, ఇంత పెద్దగా ఉంటుంది అని చెప్పడానికి వీలుండదు. అటువంటి స్వరూపం, గంభీరమైన స్వరూపం. అంటే గంభీరం అంటే దాన్ని వర్ణించడానికి మనకు మాటలు సరిపోవు. ఏదైనా పెద్ద గుట్టను చూసినాం అనుకో, పెద్ద గుట్ట, పర్వతాన్ని చూసాం, అది గంభీరంగా అక్కడ నిలబడి ఉంటుంది. దాన్ని కదిలించడానికి ఎవరి తరం కాదు ఆ పర్వతాన్ని. ఎందుకంటే అది గంభీరమైనది, విశాలమైనది.
అంతకంటే విశాలమైనది ఆత్మ. ఈ సమస్త బ్రహ్మాండములన్నింటినీ ధరించినదే ఆత్మ. భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గెలాక్సీలు, ఈ గెలాక్సీలన్నింటినీ కలిపే యూనివర్స్ విశ్వం. ఈ భూమి, సూర్యుడు, నక్షత్రాలు ఉన్నన్నింటినీ ఒక విశ్వం అంటాం. ఇటువంటి విశ్వాలు అనేక అనేక విశ్వాలు, కోటాను కోట్ల విశ్వాలు ధరించినటువంటిది ఆత్మ. ఇటువంటి భూములు, ఇటువంటి సూర్యులు ఎన్నో కోటాను కోట్లునే మనకు లెక్కలేదు. అన్నింటినీ ధరించినది ఆత్మ. అటువంటి గంభీరమైనది, ప్రకాశవంతమైనది ఆత్మ. ఎట్లుంటది? ప్రకాశవంతంగా. వజ్రము ఎట్లయితే ప్రకాశవంతంగా మెరుస్తుంటుందో అట్లనే ఆత్మ కూడా ప్రకాశవంతంగా మెరుస్తూనే ఉంటుంది. వజ్రం ఎట్లుంటది? మెరుస్తుంది, ఎప్పుడు తనకు తాను మెరుస్తూనే ఉంటది. అట్లా ఆత్మ తనకు తాను మెరుస్తూనే ఉంటది. అటువంటి స్వరూపము గల రాముడను పేరుగల రామోపాధి అను తరంగము గలదీయుడగు ఆత్మరూప చిత్ సముద్రమే నీవు. వశిష్ఠుడు రాముని ఏముని పిలుస్తున్నాడు? రాముడను పేరుగల ఉపాధి. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు రాముడు అనే శరీరాన్ని ధరించుకొని వచ్చినటువంటి స్వరూపం. శ్రీ మహావిష్ణువు అంటే ఆత్మ. ఇప్పుడు ఏ శరీరాన్ని ధరించింది? శ్రీరాముడు అనే శరీరాన్ని ధరించింది ఆత్మ. ఏ శరీరాన్ని ధరించింది? శ్రీరాముడు అనే శరీరాన్ని ధరించింది. ఉపాధి, దాన్నే మనం ఏమంటాం? శరీరాన్ని ఉపాధి. రాముడు అనే పేరు గల ఉపాధిని ధరించినటువంటి ఆత్మరూపుడవు. అటువంటి ఆత్మరూప చిత్ సముద్రమే నీవు అంటున్నాడు వశిష్ఠుడు. ఆత్మరూప చిత్ సముద్రము. చిత్ సముద్రము. చిత్ అంటే ఏంటిది? ఇక్కడ మనస్సు. మనస్సు అనేది ఎక్కడి నుంచి ఏర్పడుతుంది? ఆత్మ నుంచే ఏర్పడుతుంది. ఏ విధంగానైతే సముద్రము పైన తరంగాలు ఏర్పడతాయో అదే విధంగా ఆత్మలో మనస్సు అనేది తరంగము వలె ఏర్పడుతుంది. మనస్సు ఏర్పడినప్పుడే సంకల్పం అనేది మొదలవుతుంది. మనస్సు ఏర్పడినప్పుడే సంకల్పం వస్తాయి. ఈ సంకల్పాలే తరంగాలు అన్నట్టు. ఏ విధంగానైతే సముద్రము మీద తరంగాలు ఏర్పడతాయో అదే విధంగా ఆత్మ నుండి మనస్సు అనేది ఏర్పడుతుంది. నీవు ఆకాశము వలె నిశ్చలుడవు. ఆత్మరూప చిత్ సముద్ర రూపుడవు నీవు ఆకాశము వలె నిశ్చలుడవు. శ్రీరాముణ్ణి అంటున్నాడు. ఎవరు? వశిష్ఠుడు. ఆకాశం ఎట్లుంటది? అనంతం, అఖండం. అది ఇంతుంటది ఇంతుండదని చెప్పడానికి వీల్లేదు. ఆకాశము వలె నిశ్చలుడు. ఆకాశం కదులుతుందా? కదిలిచ్చి చూడు ఒకసారి. ఆకాశంని కదిలియడానికి వీల్లేదు. అందులోనే అన్ని, భూమి ఆకాశంలోనే ఉంది, సూర్యుడు ఆకాశంలోనే ఉన్నాడు, నక్షత్రాలు ఆకాశంలోనే ఉన్నాయి, మన సూర్య కుటుంబం అంతా కూడా ఆకాశంలోనే ఉంది. ఇటువంటి సూర్య కుటుంబాలు, ఇటువంటి గోళాలు ఎన్నో ఉన్నటువంటి గ్యాలాక్సీ అంటే పాలపుంత, ఆ పాలపుంత గ్యాలాక్సీ అంతా కూడా ఆకాశంలోనే ఉంది. ఇటువంటి గ్యాలాక్సీలు అన్నీ కోటాను కోటు గ్యాలాక్సీలు తనంతట తిరుగుతూనే ఉంటాయి గ్యాలాక్సీలు. ఆ గ్యాలాక్సీలు అన్నీ కూడా ఆకాశంలో ఉన్నాయి. ఇటువంటి కొన్ని కోట్ల లక్షల గ్యాలాక్సీలను కలిపితే ఒక విశ్వం అవుతుంది. ఒక విశ్వం. అటువంటి విశ్వాలు, అనంత కోటి విశ్వాలను కలిగి ఉన్నది ఆకాశం. చూడి ఆకాశం ఎంత పెద్దగా ఉన్నది. అటువంటి ఆకాశం వలె నీవు నిశ్చలుడవు. ఎవరు? ఆత్మరూపము అవు శ్రీరాముడు. ఆత్మ ఎట్లుంటది? నిశ్చలంగా ఆకాశం వలె ఉంటది. సమరూపుడవు. ఆకాశము కొద్దిగా ఎక్కువ, కొద్దిగా తక్కువ ఉంటది. ఎక్కడన్నా ఎక్కడ కూడా కొద్దిగా ఎక్కువ, కొద్దిగా తక్కువ అనేది ఉండదు. ఆకాశం
అంతటా సమానంగా ఉంటుంది ఆకాశం. దాన్నే సమరూపుడవు అంటావు. ఆకాశంలో ఏదైనా అడ్డుందా? ఆకాశం అనేది నిర్మల స్వభావుడవు. ఆకాశం అనేది ఎట్లుంటది? నిర్మలంగా ఉంటది. అంతటి నిర్మలంగా ఉంటది కాబట్టి కొన్ని కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి నక్షత్రాలు, కాంతి సంవత్సరాలు అంటారు వాటిని. మైళ్ళు మనం తక్కువనే. కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నటువంటి నక్షత్రాలు మనకు కనిపిస్తున్నాయి. అవి ఎక్కడో ఉన్నాయి. ఈ నుంచి మనం ఆ నక్షత్రం దగ్గర పోయడాలంటే కొన్ని కోట్ల సంవత్సరాలు అయితే. అంత దూరంలో ఉన్నటువంటి నక్షత్రం మనకి ఇప్పుడు కనిపిస్తున్నది. అంత దూరంలో ఉన్న నక్షత్రం కనిపిస్తుందంటే ఆకాశం అంత నిర్మలంగా ఉంది. ఎంత నిర్మలంగా ఉంది చూడు. ఉంటేనే కనిపిస్తుంది. అంత నిర్మలంగా ఉంది కాబట్టి కొన్ని కోటాను కోట్ల దూరంలో ఉన్నటువంటి గెలాక్సీలు కనిపిస్తున్నాయి. పక్కకున్న విశ్వం కూడా కనిపిస్తుంది మనకు. ఇంకొక విశ్వం కూడా కనిపిస్తుంది చూస్తే. మైక్రోస్కోప్ లో, అదే టెలిస్కోప్ ఉంటుంది, టెలిస్కోప్ లో చూస్తే చూడిగా ఎంత నిర్మలంగా ఉంది. కాబట్టి కొన్ని కోట్ల దూరంలో ఉన్నటువంటి మరొక విశ్వాన్ని కూడా మనం చూసే అవకాశం ఉంది. కానీ ఇంతవరకు చూడలే. మన విశ్వమే ఎంత దూరం ఉందో తెలియదు. చూడాలనుకున్న వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇక 39వ శ్లోకము. జ్ఞాని బాహ్యేంద్రియ మనోవ్యాపారముల గావించుచున్నను ఒకంతైనను గావింపని వాడే అగును. జ్ఞాని అంటే ఎవరు? తనను తాను తెలుసుకున్నవాడు. తనను తాను తెలుసుకున్నవాడంటే ఆత్మ గురించి తెలుసుకున్నవాడు. తనెవరు? ఆత్మరాముడు. వారినే మనం ఏమనొచ్చు? జ్ఞాని అని అంటాం. తనను తాను తెలుసుకున్నవాడే జ్ఞాని. మిగిలిన వాళ్ళందరూ కూడా అజ్ఞానియే. తెలుసుకోవడానికి ప్రయత్నం చేసిన వాడు జిజ్ఞాసు అంటారు. తెలుసుకోవడానికి ప్రయత్నం చేసే వాళ్ళని జిజ్ఞాసు అంటే ఇంకా తెలుసుకోలే కానీ తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంది, ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇంత మనం ఇన్ని సంవత్సరాలు పుట్టి ఇన్ని సంవత్సరాలు పెరిగినాం, ఇదంతా ఉట్టిదే, బొమ్మలాట. ఆడిన రోజులు ఆడి ఆఖరికి మూలకు పడి ఉంటుంది అని తెలుసుకున్నాడు. ఇక జీవిత సత్యం తెలుసుకొని ఇదంతా ఏంది, ఇదంత కథ, అసలైనది ఏంటిది, ఎప్పటికీ ఉండిపోయేటి స్వరూపం ఏంటిది, ఈ చరిత్ర తర్వాత నెక్స్ట్ చరిత్ర ఏంటిది, మనం ఎక్కడికి వెళ్తాము అని తెలుసుకోవాలనుకొని ఆత్మ గురించి, జ్ఞానం గురించి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తాడు. వారిని మనం ఏమంటాం? జిజ్ఞాసు అంటాం. తెలుసుకున్న వాడిని జ్ఞాని అంటాం. సంపూర్ణంగా తెలిసిపోయింది, ఆత్మ గురించి మొత్తం తెలిసిపోయింది, తాను ఎవరో తెలిసిపోయింది, ఆ ఆత్మ భావనలో నిండిపోయింది. ఇక వారిని మనం ఏమంటాం? జ్ఞాని అంటాం. ఇక తెలియని వాణ్ణి, ప్రయత్నం చేయని వాణ్ణి అజ్ఞాని, మూర్ఖుడు. ఇక పేర్లు మోస్తూ పెడతారు. ఇక ఒకటే పదం అజ్ఞాని. వాడికి ఏం తెలియదు. జంతువులు, క్రిములు, కీటకాలు, పక్షులు, మనుషులు కూడా అజ్ఞాని. తనకు తానెవరో తెలియదు. వీళ్ళంతా అజ్ఞానిలే. తానెవ్వరో తెలియని వాడందరూ కూడా అజ్ఞానులే. తెలుసుకోవడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు జిజ్ఞాసువులు, తెలిసిన వారు జ్ఞానులు. ఇదే బోధ. అయితే జ్ఞాని ఎట్లుంటాడు చెప్తున్నాడు. ఎవరు? వశిష్ఠుడు. ఎవరికి చెప్తున్నాడు? శ్రీరామచంద్రునికి చెప్తున్నాడు. జ్ఞాని బాహ్యేంద్రియ మనోవ్యాపారముల గావించుచున్నను. బాహ్యేంద్రియములు అంటే జ్ఞానేంద్రియములు 5, కర్మేంద్రియములు 5. ఈ 5 10. ఇవి బాహ్యేంద్రియములు. ఈ బాహ్యేంద్రియములతోటి మనోవ్యాపారం అంటే మనస్సుతోటి ఈ సంసారం నడిపిస్తున్నాడు. మనస్సు ఉంటేనే సంసారం నడుస్తుంది. మనస్సుతోటే కదా. దేంతో నడుస్తుంది సంసారం అంతా, సృష్టి అంతా, సంసారం అంతా దేంతో నడుస్తుంది? మనస్సే. మనస్సు లేవగానే నేను బ్రష్ చేసుకోవాలా, వాష్రూమ్ పోవాలా,
ఇవన్నీ సంకల్పం చేస్తుంది పొద్దున్న లేవంగానే. మనసు ఏం చేస్తుంది? నేను లేవంగానే పనులు పాచిపోయినాయి, బ్రష్ చేసుకోవాలా, వాష్రూమ్ వస్తుంది, నేను వాష్రూమ్ పోవాలా, కొద్దిగా ఇక నాకు ఛాయ్ కావాలి, ఇక ఆకలి అవుతుందే అంటాం. బ్రష్ చేసుకున్నాడు అయిపోగానే కడుపులా జఠరాగ్ని అది మనస్సుకు సిగ్నల్ పంపిస్తుంటది, ట్రాన్స్మిటర్ తోటి సిగ్నల్ పంపించగానే ఇక నాకు ఆకలి అవుతుంది, ఛాయ్ తాగుదాం. ఛాయ్ తాగగానే నేను ఇంకా రెడీ కావాలా. ఇదంతా సంకల్పం చేస్తూనే ఉంటది ఇక కంటిన్యూస్లీ, నిరంతరం సంకల్పం చేస్తూనే ఉంటది మనస్సు సంకల్పం లేకుండా ఉండడం అనేది దాదాపుగా అసాధ్యం. ఇక నిద్ర పోయినప్పుడు సుషుప్తావస్థలో మనస్సు అనేది అప్పుడు కొద్దిగా రిలాక్సేషన్ అవుతుంది. 3 అవస్థలు ఉంటాయి: జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. జాగ్రత్త అంటే ఏంటిది? మనం మేలుకున్నప్పుడు కనిపించే సృష్టి ఏదైతే ఉందో అది జాగ్రత్త సృష్టి. మనం మేలుకున్నాం కదా, నేను మాట్లాడుతున్నా, నువ్వు వింటున్నావు, ఇది జాగ్రత్త సృష్టి. ఇంకొకటి స్వప్న సృష్టి. అంటే నువ్వు ఇని ఆ రోజంతా గడిపినావు, ఇక సాయంకాలం అయింది, నైట్ అయింది, ఇక మంచిగా పడుకుందామని బెడ్ మీదకి ఎక్కేసి మంచిగా పడుకున్నావు. పడుకోగానే నీకేమొస్తుంది? కళ పడుతుంది. అది స్వప్న సృష్టి. ఇంకొకటి సుషుప్తి. స్వప్నం దాటిందామంటే ఇక నీకేం కనబడదు, ఇక మొత్తం చిమ్మని చీకటి ఏర్పడుతుంది. అక్కడ మంచిగా ఆహా ఎట్లా నిద్ర ఎట్లా పట్టిందిరా అని అడిగితే మనం ఏమంటాం? అబ్బా ఏం నిద్రరా, అన్ని మర్చిపోయినా అంటాడు లేవంగానే. ఎట్లా మర్చిపోయిండు? జాగ్రత్త పోయింది, స్వప్నం పోయింది, 2 సృష్టిలు పోయినాయి. సుషుప్తి సృష్టిలోకి పోతాడు, ఎంటర్ అవుతాడు. అక్కడ జాగ్రత్త సృష్టి నుంచి స్వప్న సృష్టిలోకి ఎంటర్ అవుతాడు. స్వప్న సృష్టిలోంచి సుషుప్తి సృష్టిలోకి ఎంటర్ అవుతాడు. సుషుప్తి సృష్టిలో సప్తం కనబడదు, ఇక అంటే ఇక ఏం కనబడదు, కానీ చీకటి మాత్రం ఉంటుంది. అది అజ్ఞానం అనేది ఉంటుంది. అట్లనే అక్కడ దాకా పోతాడు ప్రతి జీవి. జాగ్రత్త సృష్టి నుంచి సప్త సృష్టి, సప్త సృష్టి నుంచి సుషుప్తి సృష్టి, ఆడదాకా పోతాడు. రోజు పోతాడు. నువ్వు పోతలేవా? నేను పోతలేనా? రోజు నేను మాట్లాడుకుంటా, నువ్వు మాట్లాడుకుంటావు. రాత్రి పడుకోగానే ఏమైతుంది? కళ పడుతుందా లేదా? కళ పడ్డాక కొద్దిసేపు అయిన తర్వాత కళ పడది, ఆగిపోతుంది, మొత్తం చిమ్మని చీకటే ఉంటుంది ఇక. అవునా కదా? అది సుషుప్తి సృష్టి. ఆ లోకంలోకి పోతే ఇక నీకు స్వప్నం కనబడదు ఇక, కానీ చీకటి ఉంటుంది, అజ్ఞానం ఉంటుంది. దాని చీకటి అంటే ఏంటిది? అజ్ఞానం. అజ్ఞానం అట్లనే ఉంటుంది. మళ్ళా ఆ నుంచి మళ్ళా సుషుప్తి నుంచి స్వప్నం, స్వప్నం నుంచి మళ్ళీ జాగ్రత్తలకు వస్తాడు. మళ్ళీ జాగ్రత్తలకు డైరెక్ట్గా వచ్చేస్తాడు ఒక్కొక్కసారి. అంటే ఈ లోకంలోకి వచ్చేస్తాడు మళ్ళా మనిషి. ఈ 3 సృష్టిలనే తిరుగుతుంటాడు: జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. ఈ 3ంటికి అతీతమైనది ఆత్మ సృష్టి. అదేంటి? తురీయం. అది జ్ఞానము వలన ఆ దారి అనేది ఏర్పడుతుంది. ఈ వశిష్ఠుడు ఏదైతే రామునికి చెప్తున్నాడో అది నువ్వు తెలుసుకున్నప్పుడు అప్పుడు తురీయం అనే గేట్ అనేది ఓపెన్ అవుతుంది. తురీయం ఎట్లుంటది? అక్కడికి వెళ్ళు అని గురువు పంపిస్తాడు. ఈ 3 సృష్టిలే కాదు, జాగ్రత్త, స్వప్న, సుషుప్తే కాదు, ఇంకొకటి సృష్టి ఉన్నది. నువ్వు దాటి వెళ్ళాలంటే గురువు మాటలు వినాలా. ఈ గురువు ఎక్కడి నుంచి చెప్తున్నాడు? తనలో నుంచి చెప్తున్నాడా? లేదు. వశిష్ఠుడు శ్రీరామచంద్రునికి చెప్పాడు, భరద్వాజునికి వ్యాసుడు చెప్పిండు, ఎన్నో మహా ఋషులు చెప్పినటువంటి అద్భుతమైన ఆత్మబోధ. ఈ బోధ తెలుసుకున్నప్పుడే ఆ తురీయం అనే సృష్టికి గేట్ ఓపెన్ అవుతుంది, ఆ దారి ఓపెన్ అవుతుంది. ఆ దారి ఓపెన్ అయినప్పుడు అప్పుడు తురీయం అనే సృష్టికి ఈ మానవుడు, ఈ జీవి వెళ్తాడు. ఆత్మలోకానికి వెళ్తాడు. అప్పుడు ఎప్పుడు వెళ్తాడు? గురువు ద్వారా ఈ ఆత్మబోధను తెలుసుకున్నప్పుడు ఆ గేట్ అనేది ఓపెన్ అవుతుంది. లేకుంటే ఓపెన్ కాదు. జాగ్రత్తలో ఉంటాడు, స్వప్నంలో ఉంటాడు, సుషుప్తిలో ఉంటాడు, సుషుప్తి నుండి మళ్ళీ స్వప్నంలోకి, లేకుంటే జాగ్రత్తలోకి వచ్చేస్తాడు. ఇళ్ళనే తిరుగుతుంటాడు. ఈ 3 లోకాలలో ఉన్న వాడికి మళ్ళా జననం ఉంటది. జననం
అంటే చచ్చిపోతాడు కదా మళ్ళా. జననం మరణం ఈ రెండు ఉంటాయి ఇక. అంటే ఇప్పుడైతే జననం ఉంది కాబట్టి చచ్చిపోతాడు, మరణం, మరణం తర్వాత మళ్ళా జననం. ఈ జరణ మరణం, జరామరణ భవసాగరం అంటాం. దీన్ని ఏమంటాం? జరామరణ భవసాగరం. ఈ మూడు లోకాల తిరిగే వాడికి ఖచ్చితంగా జరామరణ భవసాగరం అనేది భవరోగం అంటాం దీన్ని. భవసాగరము, భవరోగము. రోగం అనేది ఎందుకంటే అంటే అండి ఇదొక పీడ, కష్టమే. ఎందుకంటే మళ్ళా పుట్టాలా, మళ్ళా పెరగాల, మళ్ళా కష్టం అనుభవించాలా, మళ్ళా శరీరం వదిలిపెట్టాలా, మళ్ళా మనిషి జన్మస్తే ఏం కాదు. మనిషి జన్మ కాకుండా వేరే జన్మిస్తే భగవంతుడు అప్పుడు ఆ జంతువుకు సంబంధించిన జన్మని మనం అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి ఇన్ని కష్టాలు ఎందుకు పడతావురా? నేను ఇంత మంచిటి ఆత్మబోధ చెప్తున్నా నీకు. ఈ ఆత్మబోధ ఎవరికి అర్థమవుతుంది? మనిషి జన్మ వాళ్ళకే అర్థమవుతుంది. మళ్ళా విచిత్రం చూడు. మనిషి జన్మ ఎందుకు ఇచ్చిండు అంటే ఈ ఆత్మబోధ విని ఈ మూడు సృష్టిల్లోంచి పక్కకు తప్పుకొని 4వ సృష్టిలోకి బయటకు వస్తాడని, ఆత్మలోకానికి వస్తాడని, ఈ ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకుంటాడని మనిషి జన్మిస్తాడు. ఎవరు? పరమాత్మ. ఏం చేస్తాడు? వచ్చిందే ఎంజాయ్ చేస్తాడానికి. ఈ సృష్టిలో ఉన్ననే మస్తు ఎంజాయ్మెంట్ ఉన్నది, సుఖం ఉన్నది. అబ్బా అన్నిటికీ లోబడిపోతాడు. ఇక్కడ ఉండేటి అన్నిటి సుఖం వెనుక దుఃఖాన్ని చూడడు. ఇది తాత్కాలిక సుఖాలు ఇవన్నీ. జాగ్రత్త సృష్టిలో ఉండేటి, స్వప్న సృష్టిలో ఉండేటి ఏంటి? తాత్కాలిక సుఖాలు. ఇవి అప్పటి మందమే సుఖంగా అనిపిస్తాయి. ఆ తర్వాత వీటికి సంబంధించిన కష్టము, దుఃఖము అది ఘోరంగా ఉంటది. ఈ తాత్కాలిక సుఖాలకు లోబడిపోయి తేనె ఊసిన కత్తి అన్నట్టు ఇది జాగ్రత్త సృష్టి, స్వప్న సృష్టి. ఆహా కమ్మగా ఉన్నది తేనె ఊసిన కత్తి లెక్క ఈ తేనెను ఆస్వాదిస్తున్నాడు. అప్పుడు తేనంతా అయిపోయిన తర్వాత కత్తి ముంగడికి వస్తుంది దుఃఖం. అప్పుడు దుఃఖం అనుభవించాల్సిందే. ఇట్లా జ్ఞాని బాహ్యేంద్రియములు అంటే జ్ఞానేంద్రియములు 5, కర్మేంద్రియములు 5, వీటితోటి మనస్సు ద్వారా నిరంతరము సృష్టి లోపల సంకల్పాలు చేస్తూనే ఉంటాడు. చేస్తున్నా కూడా వశిష్ఠుడు ఏం చెప్తాడు? ఒకంతైనను గావింపని వాడే అగును. సృష్టిలో ఉండి జాగ్రత్తలో ఉన్నా కూడా అతను స్వప్న తురియ స్థితిలో ఉంటాడు కాబట్టి, అతను ఆత్మస్థితిలోనే ఉంటాడు కాబట్టి, జాగ్రత్తలో ఉన్నా స్వప్నంలో ఉన్నా ఈ జ్ఞానికి తురియ శక్తి అనేది అతనికి ఎప్పుడు లభిస్తూనే ఉంటది. జ్ఞాని ఎప్పుడు ఆత్మరూపంలోనే ఉంటాడు. జాగ్రత్తలో ఉన్నా స్వప్నంలో ఉన్నా కూడా, తురియంలో ఉన్నా కూడా ఆత్మరూపము అయ్యే ఉంటాడు. కాబట్టి అతడు ఎటువంటి కర్మలు చేసినా కూడా అతనికి అంటవు అని చెప్తున్నాడు. ఒకంతైనను గావింపని వాడే అగును. అంటే అతడు ఏ పని చేసినా, మనోవ్యాపారం అంటే మనసుతోటి ఏ పనులు చేసినా కూడా అతను చేయని వాడే అగును. ఎందుకంటే మనస్సు అనేది లేదు అని తెలుసుకుంటాడు జ్ఞాని. ఏలయనగా ఇప్పుడు చెప్తున్నాడు చూడు. ఏలయనగా దృశ్యము మిథ్య అని ఎరిగి ఉండుట వలన అతనికి అందు గ్రాహ్య బుద్ధి గాని కర్తృత్వము గాని ఉండవు. ఎట్లా మరి? ఎట్లా? నువ్వు చెప్పింది ఎట్లా మరి? మనస్సుతోటి అన్ని చేస్తాడని అంటున్నావు, జ్ఞానేంద్రియములతో అన్ని చేస్తాడు అంటున్నావు, కర్మేంద్రియములతో అన్ని చేస్తాడు అంటున్నావు జ్ఞాని. మరి ఆయనకు ఇవి చెయ్యని వాటి యొక్క ఫలితాలు ఎందుకంటావు? మరి ఇతర మనుషులకు అంటుతున్నాయి కదా, మరి ఈయన జ్ఞానికి ఎందుకు అంటాయి అని అన్నప్పుడు దానికి ఒక కారణం చెప్పాలి కదా. ఎందుకు అంటే దృశ్యము, కనిపించేది. దృశ్యం అంటే ఏంటిది? మన కంటికి కనిపించేది. ఈ మాంసమయ నేత్రాల కంటికి కనిపించేది అంతా కూడా దృశ్యమే. ఇది మిథ్యా. మిథ్య అంటే మాయ. మిథ్య అంటే ఏంటిది? మాయ. మాయ అంటే పుట్టినది ప్రతిదీ నశించిపోతుంది. నశించిపోయేదాన్నే మనం మిథ్య లేకుంటే మాయ అంటాం. అంటే మనకు కనిపించేదంతా కూడా నశించిపోతుందని తెలుసుకుంటాడు
జ్ఞాని. ఇదంతా మాయ, ఇదంతా ఎప్పుడో ఒక పారి నశించిపోతుంది అని తెలుసుకుంటాడు. అందువలన అతనికి అందు గ్రాహ్య బుద్ధి గాని కర్తృత్వము గాని ఉండవు. అంటే గ్రాహ్య బుద్ధి, దాని మీద ఇంట్రెస్ట్. ఇదంతా మాయ. ఏదో నేను చేస్తున్నా, నా భగవంతుడు నాకు ఇచ్చిండు పని కాబట్టి నేను చేస్తున్నా అని చేస్తాడు అంతే. చేతులు ఇచ్చిండు కాబట్టి పని చేస్తున్నాడు, కాళ్ళు ఇచ్చిండు కాబట్టి నడుస్తున్నాడు, కళ్ళు ఇచ్చిండు కాబట్టి చూస్తున్నాడు, నోరిచ్చిండు కాబట్టి మాట్లాడుతున్నాడు. అట్లా ఆ భగవంతుడు ఇచ్చినటువంటి శరీరం ద్వారా కర్మలను చేస్తుంటాడు జ్ఞాని. కానీ అందు ఎటువంటి ఆసక్తి ఉండదు జ్ఞానికి. ఎందుకు ఉండదంటే ఇదంతా నశించిపోయేటిదే. శాశ్వతమైనది ఏంటిది మరి? ఆత్మ. ఆత్మనే శాశ్వతమైనది కాబట్టి అందులోనే జ్ఞాని అనేవాడు నిరంతరం ఉంటాడు. తన మనస్సును లయం చేసి ఆత్మలోనే నిరంతరం ఉంటాడు. కాబట్టి అతనికి ఈ దృశ్య భావన మీద ఆసక్తి ఉండదు. మాయ అనేది చుట్టుకోదు. కర్తృత్వం కానీ ఉండవు. కర్తృత్వం అంటే దాని మీద రెస్పాన్సిబిలిటీ. నేను ఇది చేసిన దీనికి నేను రెస్పాన్సిబుల్ నేనే అంటాం కదా మనం. ఈ పనికి రెస్పాన్సిబుల్ నేనే అని కొంతమంది అహంకారంతో అంటుంటారు. అన్నింటికి రెస్పాన్సిబుల్ ఎవరు? పరమాత్మనే. చేసేవాడు పరమాత్మనే, చేయించేవాడు పరమాత్మనే, చేసిన పనికి ఫలితము ఇచ్చేవాడు పరమాత్మనే. మనము కేవలము నిమిత్త మాత్రులం. ఇప్పుడు కరెంటు పని చేసేవాడు ప్లేయర్ తీసుకొని ఎట్లయితే కరెంటు పనులన్నీ చేస్తాడో, ఆ టెస్టర్ తీసుకొని కరెంటు పనులు చేస్తాడో, అట్లా పరమాత్మ మనల్ని ఒక టెస్టర్ లెక్క, ఒక ప్లేయర్ లెక్క ఉపయోగించి ఆ వైర్లన్నీ సెట్ చేస్తుంటాడు ఈ సృష్టిలో. మనం ఒక ఉపాధి, ఒక పనిముట్టు అన్నట్టు అంతే. పరమాత్మనని చేస్తుంటాడు, మనల్ని అటువైపు నడిపిస్తుంటాడు. అట్లా అన్నింటికి ఫలితం ఇచ్చేవాడు పరమాత్మనే. పరమాత్మ తనంతట తాను ఏ కర్మ చేయడు, మన ద్వారానే చేస్తుంటాడు. ఇట్లా ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతుంది. ఫ్యాన్ ఎట్లా తిరుగుతుంది? కరెంటు తోటే ఫ్యాన్ తిరుగుతుంది. అంటే కరెంట్ ఉంటేనే ఫ్యాన్ తిరుగుతుంది. ఇప్పుడు ఎట్లా చేపిస్తాడు పరమాత్మ పని? చూడు, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఫ్యాన్ తిరుగుతుంది, కరెంట్ ఉంటే ఫ్యాన్ తిరుగుతుంది. కరెంటు పోతే ఫ్యాన్ తిరుగుతుందా? తిరగదు, ఆగిపోతుంది. అదే కరెంటు లైట్లకు పోయింది. లైట్లకు పోతే ఏమవుతుంది? వెలుగుతుంది, వెలుతురునిస్తుంది. అవునా? కరెంటు లేకుంటే లైట్ వెలుగుతుందా? వెలగది. అదే కరెంటు ఫ్రిడ్జ్లకు పోయింది. ఫ్రిడ్జ్లకు పోతే ఏమైతే? చల్లగా అవుతుంది. కరెంటు పోతే చల్లగా అవుతుందా? కాదు. అదే కరెంటు టీవీలోకి పోయింది, బొమ్మ కనిపిస్తున్నది. కరెంటు పోతే బొమ్మ కనబడుతుందా? కనబడదు. మరి అన్ని పనులు చేసేది ఏంటిది? కరెంటే. అంటే ఎట్లా చేస్తుంది? చేయిస్తుంది. లైట్లకు పోయి వెలుగునిస్తుంది, ఫ్యాన్లకు పోయి గాలినిస్తుంది, ఫ్రిడ్జ్లకు పోయి చల్లదనాన్ని ఇస్తుంది, టీవీలకు పోయి బొమ్మలను చూపిస్తుంది, ఐరన్ బాక్స్లకు అంటే ఇస్త్రీ పెట్టెలకు పోయి వేడినిస్తుంది. అన్ని వస్తువులకు కరెంటు పోయి ఆ పనులను ఆ వస్తువులతోటి చేపిస్తుంది కరెంటే. అంటే ఆ పరమాత్మనే ఈ శరీరాలను ధరించి శరీరం ద్వారా ఎన్నో పనులను చేస్తుంది. ఫ్యాన్ గాలి దేనితో వస్తుందంటే ఫ్యాన్ తోటి వస్తుంది. కానీ ఫ్యాన్ తిరగడానికి కారణం అవ్వాలంటే కరెంట్. అట్లనే మనిషి పని చేస్తున్నాడంటే పరమాత్మనే దానికి కారణం. పరమాత్మ నుంచి శక్తి ఇస్తుంది కాబట్టి ఆ మనిషి పని చేస్తున్నాడు. దానికి సంబంధించిన ఫలితాన్ని కూడా పరమాత్మని ఇస్తున్నట్టు. ఫ్యాన్ తిరుగుతున్నది అంటే కారణం కరెంటు తోటే, గాలి వస్తుందంటే కారణం కరెంటు తోటే. అట్లనే మనం చేసే ప్రతి పనికి కారణం పరమాత్మనే. ఆ ఫలితాన్ని కూడా పరమాత్మనే ఇస్తున్నాడు అని తెలుసుకోవడమే జ్ఞానం. ఇది తెలియని వాడు అజ్ఞానం. ఇదంతా నేనే చేస్తున్నా, ఇదంతా నా వల్లనే సంభవించింది, ఇదంతటికి ఆస్తికి నేనే వారసుడిని, నేనే అధికారిని, నేనే రాజును, నేనే మంత్రిని అని ఇట్లా తనకు తాను అహంకారంలో మునిగిపోతాడు జీవి. నేనే ఈ కారణం అని అనుకుంటాడో
అప్పుడు అజ్ఞానిగా మారిపోతాడు. నేను కాదు కారణం, పరమాత్మ అని తెలుసుకుంటాడు. అప్పుడు జ్ఞానం వైపు నడుస్తున్నాడు అన్నట్టు. ఇంతే, పెద్ద లేదు పరాకు. ఇప్పుడు 2+2=4 అని తెలుసుకుంటే లెక్కలు వచ్చినట్టు. నువ్వు 2+2 2+2 ఎంత? 4 అని తెలుసుకుంటే నీకు లెక్కలు వచ్చినట్టు. 2+2=5 అని చెప్పినా తప్పే, 6 అని చెప్పినా తప్పే, 7 అని చెప్పినా తప్పే. అట్లనే అన్నింటికీ కారణం పరమాత్మ అని తెలుసుకుంటేనే జ్ఞానం. ఇక తెలుసుకోకుండా నువ్వు దీనికి కారణం నేనన్నా, నువ్వన్నా, ఇంకోటి ఏదన్నా, అది అజ్ఞానమే. ఆ 2+2=4 అని తెలుసుకోవడానికే మనము 10వ తరగతి అయినాము, 11వ తరగతి చదువుతున్నాం, అంటే ఇంటర్ చదువుతున్నాము, డిగ్రీ చదువుతున్నాము, పీజీ చదువుతున్నాం, పిహెచ్డి చదువుతున్నాం. ఇవన్నీ చదివి పట్టా పొంది, అప్పుడు డిగ్రీ పట్టా, పీజీ పట్టా పొంది డాక్టరేట్ అవుతున్నాం. డాక్టరేట్ అయిన తర్వాత అప్పుడు మనకు ప్రొఫెసర్ అనే పేరు, బిరుదు వస్తుంది. అంటే ప్రొఫెసర్ ఎట్లనో మన జ్ఞాని ఎట్లా. 2+2=4 అని ఎట్లా చెప్పగలుగుతాడో ప్రొఫెసర్, జ్ఞాని కూడా అన్నింటికి కారణం పరమాత్మని అని చెప్పగలుగుతాడు. అంటే 2+2=4 అనే కాదు, అట్లాంటి కొన్ని కోట్ల లెక్కలు ఆ ప్రొఫెసర్ చెప్పగలుగుతాడు, సృష్టించగలుగుతాడు. అట్లా అంటే ఒక ఉదాహరణ కింద 2+2=4 అని చెప్పాను. ఇట్లాంటి కొన్ని కోట్ల లెక్కలను, కోట్ల సమస్యలను సృష్టించి దానికి సొల్యూషన్ ఇచ్చే శక్తి సంపాదించుకుంటాడు ప్రొఫెసర్. జ్ఞాని ఏం చేస్తాడు? ఇటువంటి కోట్ల సమస్యలను పరిష్కరించగలుగుతాడు. ఎందుకంటే కారణం ఎవరంటే పరమాత్మనే. అన్ని సమస్యలను సృష్టించేవాడు పరమాత్మనే, ఆ సమస్యలన్నింటికి పరిష్కారం చూపించేవాడు కూడా పరమాత్మనే అని జ్ఞాని తెలుసుకుంటాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ. తదుపరి శ్లోకము 40వ శ్లోకం. ఓ రామచంద్ర, బాహ్యమున ఉత్తమ ఆచార వ్యవహారములను గావించుచు, అంతరంగమున ఆకాశము వలె నిర్లిప్తుడవై ఎప్పుచు, హర్ష క్రోధాది వికారములందు కొయ్య పగిది మట్టిగడ్డ పగిది నిశ్చలంగా నిర్వికారంగా నుండుము. ఎట్లుండమంటున్నాడు? బాహ్యమున ఉత్తమ ఆచార వ్యవహారములను గావించుచు. ఇప్పుడు ప్రొఫెసర్ అయినాడు, పిహెచ్డి చేసినవాడు, వాడి మాట ఎట్లుంటది? చిన్నపిల్లలు మాట్లాడినట్టు మాట్లాడతాడా? మాట్లాడాడు. ఆయన చేసే పనులు ఎట్లుంటాయి? ఆయన చూస్తేనే, ఆయన చూసే చూపులు, ఆయన మాట్లాడు, ఆయన చేసే పనులు చూసే మనం ఏమంటాం? ఆయన మంచి చదువుకున్నాడు అని చెప్పగలుగుతామా లేదా? ఒక ఐఏఎస్ని చూసినప్పుడు, ఒక ఐపీఎస్ని చూసినప్పుడు ఇతను చాలా మంచి మేధావి అని ఎట్లా చెప్పగలుగుతాము? ఆయన చేసే పనులు, ఆయన అలవాట్లు అట్లుంటాయి కాబట్టి. అదే చెప్తున్నాడు ఇక్కడ. నీవు ఉత్తమమైన ఆచార వ్యవహారములను నేర్చుకో. నువ్వు నేర్చుకుంటే ఇంకొకళ్ళు ఆచరించడానికి అవకాశం ఉంటుంది. అంతరంగమున ఆకాశములో నిర్మలముడై ఉండు. ఆకాశం ఎట్లయితే మంచిగా నిర్మలంగా ఉంటుందో అట్లా నువ్వు కూడా అంతరంగంలో నిర్మలుడై ఉండు. నిర్లిప్తుడవై యొప్పుచు, హర్ష క్రోధాది వికారములందు అంటే ఒకరు నిన్ను పొగుడుతారు, దాన్ని హర్షం అంటాం. ఆహా నువ్వు మంచిగున్నావు, ఆహా నువ్వు గొప్పగున్నావు అని పొగుడుతుంటారు కొంతమంది, దాన్ని హర్షం అంటాం. ఆనందం వస్తుంది కొంతమందికి. కొంతమంది తిడుతుంటారు, నువ్వు ఏం పని చేసినావయ్యా, అట్లా కాదు, ఇదంతా తప్పు, తిడుతుంటారు. ఒకళ్ళు పొగుడుతారు, ఇంకొకళ్ళు తిడుతుంటారు. అటువంటి పొగిడినప్పుడు నువ్వు పొంగిపోకు, తిట్టినప్పుడు కృంగిపోకు. అంటే ఆ కొయ్య పగిది మట్టి గడ్డ పగిది నిశ్చలంగా నిర్వికారంగా నుండు. అంటే హర్షాది క్లేశములకు, అంటే కోపం, హర్షం వచ్చినప్పుడు అంటే ఆనందం వచ్చినప్పుడు పొంగకు, తిట్టినప్పుడు కృంగకు, అన్నింటికి సమానంగా ఉండు అని చెప్తున్నాడు. ఎట్లుండాలా? మళ్ళా సమానంగా ఉండి నిర్వికారంగా ఉండాల. నిర్వికారం, ఎటువంటి వికారం పెట్టుకోవద్దు. నిర్వికారం, ఆత్మ ఎట్లుంటది? నిర్వికారంగా ఉంటది. ఎటువంటి భేదం ఉండదు అన్నట్టు. ఆనందానికి దుఃఖానికి భేదమే ఉండదు. అటువంటి స్థితిలో ఆత్మ ఉంటది, అదే నిర్వికారము. ఈ రోజుకి
ఇది చాలు, ముగిద్దాం. హరి ఓం తత్సత్. శ్రీ 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 రామానందగిరి స్వామియే నమః. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.